అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండ్లీ స్పీక్స్ జ్యోతిష సంజీవని. మనం ఈ వీడియోలో మకర లగ్నం వారికి మార్చిలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మకర లగ్నం వారికి ముందు సూర్యుడు మార్చి 13వ తారీఖు వరకు కూడా 2లో ఉండటం వల్ల మాట వల్ల అపార్థాలు జరగడం, అవమానాలు జరగడం ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి మాట. తర్వాత మనము తృతీయంలో మార్చి 13వ తారీఖు వరకు తృతీయంలో బుధ శుక్ర రాహువులు ఉండటం వల్ల అటు సేవింగ్స్ రిలేటెడ్ అండ్ లిక్విడ్ ఫండ్స్ కొంచెం మనకి సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మళ్ళీ మార్చి 13వ తారీఖుకి సూర్యుడు కూడా తృతీయానికి రావటం వల్ల మళ్ళీ సేవ్ చేసుకున్నవన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుల రూపంలో. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సేవ్ చేసుకున్నవి మాత్రం మీకు వీలుంటే వేటిపైన ఇన్వెస్ట్ అలాంటివి చేయడానికి కొంచెం బెటర్ అనమాట. సో లిక్విడ్ ఫండ్స్ అలా మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంచమం కొంచెం దెబ్బతిన్నది మకర లగ్నం వారికి. సో ఇంటర్వ్యూస్ రిలేటెడ్ వాళ్ళు పాపం సంవత్సరం నుంచి కూడా మీరు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఇంటర్వ్యూస్ రిలేటెడ్, వీసా రిలేటెడ్ ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే పిల్లల వల్ల కానీ వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం కానీ, లేకపోతే పిల్లలు ప్రయత్నిస్తుంటే అవ్వకపోవడం కానీ, ఇలాంటివి మీకు ఇలాంటివి మీరు అనుభవిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా గురువుకి సంబంధించిన రెమెడీస్ మాత్రం చేసుకోవాలి. గురువు దశ అయిందో లేదో చూసుకోండి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం గురువు అంతర్దశలు అలాంటివి నడుస్తున్నట్టయితే మాత్రం ఇవి ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి. తర్వాత శత్రురోగ రుణ బాధలు అంటే రుణాలు కూడా మనకి టైంకి రాకపోవటం, మనం అప్పు ఇచ్చినా కూడా అవి మనకి తిరిగి రాకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మకర లగ్నం వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ పరిహారాలు మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి పరిహారాలు మాత్రం హోమ్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి మీరు చేసుకోండి. మీకు దశల పరంగా కానీ ఇలాంటివి ఏవైనా మీకు అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మకర లగ్నం వాళ్ళు మార్చి 30వ తారీఖు నుంచి మళ్ళీ శని బలం రాబోతుంది. సో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కొంచెం కాలం అనేది కానప్పుడు మనం సైలెంట్గా ఉండి పనులు చేసుకుంటే చాలా మంచిది. నమస్తే.